మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధుడైన దేవుని దగ్గర నేర్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును మరలా కన్నులారా చూచినట్లుగా కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో మీకా గ్రంథం యొక్క ధ్యానాలలో మేము ధ్యానం చేసుకొని నాయన నేర్చుకోవడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మీకా గ్రంథంలో ఉన్నటువంటి 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5 వచనాల్లో ఉన్న సంగతుల ద్వారా మమ్మల్ందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈరోజు రాత్రి నీ చిత్తములో ఉన్న ప్రజలందరినీ మీరు నడిపించి నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ందరినీ పరిశుద్ధపరిచి నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మహిమ గల పరిచర్యల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి విశ్వాసము ద్వారా అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా మీకా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ఇందులో ఈ 7 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించి, ఆ దేవుని యొక్క తీర్పులను గురించి, వాళ్ళు చేసిన పాపములను గురించి మాట్లాడుతున్నటువంటి గ్రంథం ఈ గ్రంథం. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఇది 8వ సెక్షను మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 8వ సెక్షన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేస్తూ వచ్చాడు. ఇందులో ప్రాముఖ్యంగా మొదటి 2 అధ్యాయాలు మనకందరికీ తెలుసు. ఇది మొదటి భాగము. 2వ భాగము 3వ అధ్యాయం నుండి 5 అధ్యాయాల వరకు 2వ భాగము. 3వ భాగము 6వ అధ్యాయం నుండి 7 అధ్యాయాల వరకు 3వ భాగం. 7 అధ్యాయాల్ని మనం 3 భాగాలుగా విభజిస్తూ వచ్చాం. ఇందులో ఈ కంటెంట్ అంతా ఎలా ఉంటుందంటే, ఈ టెక్స్ట్ అంతా ఎలా ఉంటుందంటే, మనకి మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళ మీదకి వచ్చే తీర్పుల గురించి మాట్లాడతాడు. 3వదిగా ఆయన శేషము, మిగిలిపోయిన శేషమును గురించి ఆయన మాట్లాడడాన్ని మనందరం కూడా చూడొచ్చు. నేను ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఒకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. గత 3వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము, వాళ్ళ మీదకి వచ్చే తీర్పు, మరి దేవుని రాజ్యమును గురించి, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ మందిర ఆవరణముల వరకు వచ్చినటువంటి ఉగ్రతను గురించి ఇందులో రాయబడి ఉంది. ఇందులో ప్రాముఖ్యంగా 3 రకాల ప్రజల గురించి ఈ 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ ప్రజలు ఎవరెవరంటే, అన్యాయపు అధిపతులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు నటన చేస్తున్నటువంటి ప్రజలు. మరలా చెప్తున్నాను, అన్యాయపు అధిపతులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధముతో కూడినటువంటి నటన చేసేటువంటి ప్రజలు. 3 రకాల ప్రజలతో ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈ 3వ అధ్యాయంలో
దుర్మార్గుల దుర్మార్గతను మనందరం కూడా చూసాం. ఈ దుర్మార్గతను వెంటాడుతున్న ప్రజలు, నాయకులు, అధిపతులు, ప్రవక్తలు, అబద్ధ బోధకులు, వీళ్ళందరి గురించి దేవుని యొక్క తీర్పులు మనందరం కూడా చూసాం. ఇందులో ప్రాముఖ్యంగా షోమ్రోను గూర్చి తీర్పు 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఆ మాట షోమ్రోను తీర్పు ఎలా జరిగిందో ఒకసారి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఆ 1వ అధ్యాయం 6వ వచనం చదువునానా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్ప వలె చేసేదను. షోమ్రోను మహాపట్టణాన్ని చేనిలో ఉన్న రాళ్ల కుప్ప వలె దేవుడు చేశాడట. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. ఇప్పుడు చూడండి, పట్టణాన్ని, ప్రజలందరూ నివసిస్తున్న షోమ్రోను పట్టణాన్ని ఒక ద్రాక్ష తోట నాటే పొలములాగా, స్థలములాగా దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ద్రాక్ష చెట్లు దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. చూడండి, పునాదులు బయటపడే అంతగా ఆ పట్టణాన్ని కోలగొట్టినట్లుగా మనం చూసాం. ఇప్పుడు గాజా ప్రజలు ఎలాగైతే గాజా పట్టణం అంతా పునాదులతో సహా ఆ ఇళ్ళు, బంగ్లాలన్నీ కూడా ఎలా కూల్చేసిందో ఇశ్రాయేలు ప్రజలు, సేమ్ అలాగే దాని చెక్కుడు ప్రతిమలు పగలగొట్టబడును. అగ్ని చేత కాల్చబడును. దాని కానుకలు అగ్ని చేత కాల్చబడును. అది పెట్టుకొనినటువంటి విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్య అయి సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యగు దాని జీతముగా మరలా ఇయ్యబడును. దేవునికి మహిమ కలుగును. ఇది షోమ్రోను పట్టణం మీద దేవుని యొక్క తీర్పులు. 3వ అధ్యాయంలో 9వ వచనం కూడా చదువునానా? అంటే ఇవన్నీ దేవుని యొక్క తీర్పుల గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు చేసిన ప్రజలు, దేవుని ప్రజలు చేసిన పాపం, వాళ్ళ మీదకి దేవుడు తీసుకొచ్చిన ఉగ్రత, మిగిలిపోయిన శేషాన్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడో చూస్తున్నాం మనందరం కూడా. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు. ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఎవరు? ప్రజలు, దేవుని ప్రజలు, న్యాయాన్ని తిప్పేసిన ప్రవక్తలు, యాజకులు, దుర్నీతిని నీతిగా ఎంచువారలారా. ఇప్పుడు చూడండి, దుర్నీతిని నీతిగా ఎంచుతున్నారంట ప్రజలు. అంటే చెడ్డదే మంచిది అనుకుంటున్నారంట, చీకటే వెలుగు అనుకుంటున్నారంట. అండి, అర్థమైందండి? చదవండి. ఈ మాట ఆలకించుడి. ఈ మాటలు మీరు ఆలకించండి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏ స్టేజ్కి వచ్చారంటే హత్యలు చేస్తూ సియోనును కడతారట. గమనించారా? దుష్టత్వమును జరిగించుట చేత, ఇప్పుడు చూడండి, దుష్టుడి యొక్క తత్వాన్ని జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. యెరూషలేమును మీరు కడతారు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని జనుల ప్రధానులు ఎవరు? అధికారులు. వీళ్ళందరూ కూడా లంచాలు పుచ్చుకొని పనులు చేస్తా ఉంటారు. వారి యాజకులు కూలికి బోధిస్తారు. చూడండి, వారి యాజకులు అంటే ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు చూసావా? పాస్టర్లు అంటే ఉన్నత అధికారుల కొరకు ప్రత్యేకంగా పాస్టర్లు ఉంటారు. వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకొని అబద్ధాన్ని చెబుతూ అబద్ధ సువార్తలు, అబద్ధ బోధలు చేస్తూ నడిపించబడతా ఉంటారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మారు మనసు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొని వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు సువార్త ప్రకటిస్తూ అబద్ధ బోధకులుగా ఉంటారు వీళ్ళంతా. చదువున్నాను. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీరుస్తారు. వారి యాజకులు కూలికి బోధింతురు. వారి యాజకులంతా కూడా కూలికి బోధిస్తా ఉంటారు. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. ఇప్పుడు చూడండి, ప్రవక్తలు డబ్బుల కోసం సోది చెప్తారట. అయినను
వారు యెహోవాను ఆధారము చేసుకొని, ఇప్పుడు చూడండి, వాళ్ళు జీవము గల దేవుని ఆధారం చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఇప్పుడు వాళ్ళు చూడు ఎలా చెప్పుకుంటారో, దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక ఏ కీడును మనకు ఏ కీడు రానేరదని మనకు రాదు. అన్యాయం చేసిన, అక్రమం చేసిన, కూలికి బోధించిన, అధికారుల దగ్గర డబ్బుల కోసం మాయ మాటలు చెప్పిన, ద్రవ్యము కొరకు సోది చెప్పిన, ఇన్ని చేస్తున్న దేవుడు ఏమన్నాడండి? దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, మనల్ని బాగా ప్రేమిస్తాడని చెప్పుకునే చెత్త మోక. కంటిన్యూ చేయనా? కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, సియోనులో, యెరూషలేములో మనకు దేవుని మందిరం ఉంది, అక్కడ దాకా శాపం రాదు, మనం ఆల్రెడీ దేవుని యాజకులం, మనం దేవుని మందిరంలో ఉన్నాం, కాబట్టి మనకేమి అపాయం రాదు అని చెప్పుకుంటారంట. యెరూషలేము రాళ్ల కుప్పలైపోద్ది, సియోను కోల్చబడిపోద్ది, దున్నబడిపోద్ది. మందిరం ఉన్నటువంటి పర్వతం కూడా అరణ్యములోని ఉన్నత స్థలము వలె అగును. చూడండి, అరణ్య స్థలాలు ఎలాగుంటాయో అలాగైపోద్ది మందిరం ఉన్న ప్రదేశాలు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ 3వ అధ్యాయం చివరిలోకి వచ్చేప్పటికి, చివరికి యెరూషలేములో ఉన్నాం, మందిరంలో ఉన్నాం, మనకేం కాదు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఒక్కడ కూడా తప్పించుకోడు. దేవుని తీర్పు వాళ్ళ మీదకి వస్తుందని ఖచ్చితంగా చెప్పండి. ఒక విచిత్రం ఏంటంటే, ఇలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నా కూడా మాకేం కాదు అనుకునే వాళ్ళకి ఈ 3వ అధ్యాయంలో భయంకరమైన తీర్పులు దేవుడు తీర్చుచూ వచ్చాడు. విశేషం ఏంటంటే, ఇది 4వ అధ్యాయంలో మనందరం చాలా జాగ్రత్తగా కనుక చూడగలిగితే మనం ఆశ్చర్యపోతాం. అంటే చూడండి, మొదటి 2 అధ్యాయాల్లో రాష్ట్రాలు, దేశాలు, ప్రజలు, నాయకులు వీళ్ళందరినీ తీర్పు తీరుస్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుని ప్రజలందరినీ కూడా తీర్పు తీరుస్తూ వచ్చాడు. దొంగ బోధకులను, అబద్ధ ప్రవక్తలను తీర్పు తీరుస్తూ వచ్చాడు. ఈ 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి పూర్తిగా మారిపోతుంది. పూర్తిగా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దేవాది దేవుని యొక్క అత్యంతమైన గొప్ప కనికరాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. నానా చిన్నమ్మ లోపల చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనందరికీ అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, 4వ అధ్యాయంలో దేవుని ప్రజల పట్ల ఆయన సంపూర్ణమైన కనికరాన్ని చూడొచ్చు. అంత్యదినాల్లో దేవుని యొక్క రాజ్యము భూమి మీదకి రావడాన్ని మనం చూడొచ్చు. ఇది ఆయన ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని కలగజేసేటువంటి శుభ వర్తమానం. 4వ అధ్యాయం అంతా కూడా, 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు నిజంగా గొప్ప ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. అంటే 4వ అధ్యాయంలోకి వచ్చేపాటికి ఆయన ప్రజల మీద దేవుని కనికరాన్ని కుమ్మరించడమే కాకుండా, అంత్య దినముల్లో అంటే ఈ ప్రపంచం యొక్క ముగింపు కాలాలు సమీపించినప్పుడు ఆయన దేవుని యొక్క రాజ్యము భూమండలం మీదకి ఎలా వస్తుంది, ఏ పరిస్థితుల్లో వస్తుంది అనేటువంటి విషయాలు ఇక్కడ మీకా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం చూడొచ్చు. ఇది ప్రజలందరికీ కూడా గొప్ప సంతోషాన్ని, ఒక గొప్ప శుభవార్తని కలుగజేసేటువంటి విషయాలు. ఇప్పుడు ఇక్కడ 4వ అధ్యాయంలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకోగలిగితే, యెరూషలేములోకి ఆయన దిగి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపిస్తున్నట్టుగా మనందరం కూడా చూడొచ్చు. ఆ మాటలు నేను చదివిస్తాను. 4 వచనాల్లో ఆయన రాజ్యం ఎలా వస్తుందో చెప్తాడు. 5వ వచనంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ సంఘటనలు 4 వచనాల్లో ఉన్న విషయాలు విని వాళ్ళు తిరిగి స్పందించడాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.
ఈరోజు మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రజలు తిరిగి స్పందించి ఆయన్ని దేవుడుగా అంగీకరించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనందరికీ ఈ 5 వచనాలు అర్థం కావాలంటే మొట్టమొదట మొదటి మాట అర్థం కావాలి. మొదటి మాట అర్థం అయిన తర్వాత మిగతా వచనాలన్నీ చదివినప్పుడు అన్ని వచనాలు కనెక్ట్ అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ మనందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించాలి, లేకపోతే ఖచ్చితంగా మనందరం కూడా మిస్ప్లేస్ అవుతాం. ఇది చాలా చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నేను మొదటి వచనం నుండి 5 వచనాలు ఒకసారి నేను చదివిస్తాను. మనకి మొదటి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత మిగతా వచనాలన్నింటినీ కూడా ఎలా అర్థం చేసుకోవాలో చక్కగా అర్థమైపోద్ది. మొదటి నుంచి 5 వచనాలు చదువునానా? ఇప్పుడు చూడండి, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము. చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రతి మాటను జ్ఞానంగా అర్థం చేసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 1 అంత్య దినాలు అని చెప్తున్నాడు. అందులో ఆయన పర్వతం ఉందట. చదువునన్న ముందర చదివేసి 5 వచనాలు చదివేసి. యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ప్రవాహము వచ్చినట్లు, ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. జనులు దానిలోనికి వచ్చేదరు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనుల నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలుదేరును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన త్రోవలలో మనము నడుచుకొందుము అని చెప్పుకుంటారు. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగబెట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తయుండును. యుద్ధము చేయ నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు. ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టును తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. సకల జనములు తమ తమ దేవతలను స్మరించుకొనుచు నడుచుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక గొప్ప సంగతి మనం ఇక్కడ ఆలోచించాలి. ఈ 5 వచనాల్లో ప్రభు యొక్క రాకడను గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఇక్కడ మనందరం కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మనందరికీ స్పష్టంగా అర్థం అవడానికి ఇక్కడ పరిశుద్ధ లేఖనాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. చూడండి, మొదటి వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, మనందరికి చక్కగా అర్థమవుతుంది. మొదటి వచనాన్ని చదువుకుందాం. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ఇందులో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి.
రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకటి గొప్ప పర్వతము, రెండవది కనుక మనం చూస్తే ఒక గొప్ప ప్రవాహము వలె వాళ్ళు వస్తున్నారు. నేనేమంటానంటే ఈ రెండు విషయాలు మనకు అర్థం కావడానికి మొట్టమొదటి మాట మనకు అర్థం కావాలి. అంత్య దినములు అనే మాట మనకు అర్థం కావాలి. అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి విషయాలన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి, ఎలా జరుగుతుంది అనే విషయాలు మనకు అర్థం కావాలంటే నెంబర్ 1, అంత్య దినముల యందు అనే మాట మనందరికీ కూడా ఖచ్చితంగా మనకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, అంత్య దినాలంటే ఎప్పుడు, ఎలాగా, మనకి ఎలా అర్థం అవుతుంది చెప్పండి? ఎలా అర్థమవుతుందంటే అంత్య దినములు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి చెప్పండి? సింగరు రాయి గారు, అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? మరి తెలియకుండా ఎలా పాటలు పాడుతున్నారండి? జ్ఞానంగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు మొదటి రాకడలో అంత్య దినములు ప్రారంభించబడ్డాయి. చదవండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1, 2 వచనాలు అనుకుంటాను, చదువునానా? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. చూడండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అంటే ఆయన అంత్య దినముల యందు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనందరూ కూడా చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాన్న వినపడుతుందమ్మా లైవ్ లో ఉన్న పిల్లలందరికీ? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నాన్న లైవ్ లో ఉన్న పిల్లలు ఒకసారి మాట్లాడండి. వినపడుతుందా? రైట్. మరి మీరు మాట్లాడొచ్చు కదా, మౌనంగా ఉంటే ఎట్ట అర్థమైంది నాకు? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అంత్య దినములు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అని అంటే అంత్య దినములు మనకి యేసు ప్రభు వచ్చిన కాలంలోనే ప్రారంభించబడ్డాయి. మరలా అంత్య దినాలు ఎప్పుడు ముగించబడతాయి? మరలా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ అంత్య దినాలు ముగించబడతాయి. అందుకనే యేవేలు అంత్య దినముల యందు నా ఆత్మను నేను కుమ్మరిస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినట్లుగా మనందరం దేవుని యొక్క లేఖనాల్లో చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే యేవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలు మొత్తం జరగబోయే సంభవాలు యేవేలు పుస్తకం 12 విషయాలను చెప్పాడు. అందులో ఇంకా జరగవలసిన దగ్గర ఇంకా 10 ఉన్నాయి. మీరు జ్ఞానంగా అర్థం చేసుకుంటే దేవునికి మహిమ కలుగును గాక. అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభించబడతాయి, ఎప్పుడు ముగించబడతాయి? అంత్య దినాలు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రారంభించబడ్డాయి. మరలా రెండవ రాకడలో మరలా అంత్య దినాలు ముగించబడతాయి. ఇప్పుడు మనం మొదటి వచనాన్ని చదువునానా? 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి. ఇప్పుడు చదువుకునే ఈ అంత్య దినాలు అంటే ఎప్పుడు సంగతులు అంటే ఆల్రెడీ మొదటి రాకడలో ప్రారంభించబడింది. ఇప్పుడు మనందరం కూడా మొదటి రాకడ దినాల్లో ఉన్నాం. అంటే ఇప్పుడు మీకా ప్రవచించిన ప్రవచనం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం ఎప్పుడు జరగవలసింది అంటే అంత్య దినములు ముగింపులో జరగవలసినది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి.
అంటే ఇప్పుడు రెండవ రాకడలో ప్రభు భూమండలం మీదకి ఆయన రాజ్యము, ఆయన నీతి భూమండలం మీదకి ప్రత్యక్షంగా రాబోతున్నటువంటి విషయాలను మీకా మాట్లాడడాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఇదే విషయాన్ని మీకా ప్రవక్తే కాకుండా జకర్యా, అలాగే యెషయా, ఇలా ప్రవక్తలు చాలా మంది కూడా ఇదే విషయాలను ప్రవచించినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఈ ప్రవచనము ద్వారా మనము రాకడలో, ఏ రాకడలో ఇవి జరుగుతాయి అనేది మనం గుర్తుపట్టొచ్చు. అంటే మొదటి రాకడలో అంత్య దినాలు వచ్చేసినాయి. మొదటి రాకడలో యోవేలు ప్రవక్త ప్రవచించినట్లుగా అనేకుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు, అలా కుమ్మరించాడు. అలాగే ఇది రెండవ రాకడ ముగింపు కాలంలో జరిగేటువంటి విషయాలు. రెండవ రాకడలో అంత్య దినముల యందు జరగబోయేటువంటి విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహములు వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. అంటే ఈ మొదటి 4వ వచనంలో, 4వ అధ్యాయంలో మొదటి వచనం మనకు అర్థం కావడానికి ఇది ప్రవచనము. ఈ ప్రవచనం మీకా సమకాలీకుడైన యెషయా కూడా ప్రవచించాడు. మీకు అర్థం కావాలంటే నేను యెషయా పుస్తకంలో చూడండి నాన్న. యెషయా పుస్తకం 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు, చూడండి మళ్ళీ చదువునానా. యూదాను గూర్చియు, యోదాని గూర్చియు, యెరూషలేమును గూర్చియు, యెరూషలేమును గూర్చియు, ఆమోజు కుమారుడైన యెషయాకు, దర్శనము వలన కలిగిన దేవోక్తి, దర్శనము వలన కలిగినటువంటి దేవోక్తి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము. ఇప్పుడు చూడండి, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి. ఇప్పుడు చూడండి, ఇదే మాట మనం ఎక్కడ చూసాం? మీకా ప్రవచనంలో చూసాం. మీకా పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇదే మాటలు రాయబడ్డాయి. అంత్య దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహములు వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటారు. దేవునికి మహిమ కలుగును. అంటే ఇప్పుడు మీకా ఏదైతే ప్రవచించాడో ఎగ్జాక్ట్లీ అదే విషయాన్ని యెషయా కూడా ప్రవచించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వీళ్ళిద్దరికీ ఒకే విషయాన్ని బయలుపరిచాడు. అంటే ఒక విషయాన్ని ఎంతమంది ప్రవక్తలకైనా చెప్పగలడు దేవుడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఎంతో మంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడి ఆయన రాకడ గురించినటువంటి ప్రత్యక్షతలన్నీ కూడా ప్రవక్తలతో మాట్లాడినట్లుగా మనం ఎన్నో గ్రంథాల్లో మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ ఈ మీకా 4వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని మరి యెషయా కూడా ప్రవచించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 1 నుంచి 5 వచనాల్లో మొత్తం 7 సంపూర్ణమైనటువంటి విషయాలు ఉన్నాయి, 7 కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ పదమెత్తిన గొప్పది లేకపోతే దేవుని యొక్క సంకల్పము చాలా ఘనమైనదిగా ఎంచబడేదిగా ఉంటది. ఈ 7 విషయాలు మొదటి వచనంలో 2 విషయాలు ఉన్నాయి.
అది ఏమనుందంటే మొట్టమొదటిది గొప్ప పర్వతము అని ఉంది. రెండవది మనం చూస్తే గొప్ప ప్రవాహము వలె ఆ దేవుని పర్వతము దగ్గరికి, యెరూషలేము దగ్గరికి ప్రజలు అనేక మంది వస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మొదటి వచనంలో చూడొచ్చు. రెండు విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ మాటలో నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఇక్కడ చూస్తే గొప్ప పర్వతము. మళ్ళీ ఒకసారి చదువునానా ఆ మాటని. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము. ఇప్పుడు చూడండి, యెహోవా మందిరము యొక్క పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి. ఇప్పుడు చూడండి, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా. కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా. చాలు, ఇది మొదటి విషయం. నేనేమంటానంటే ఒక గొప్ప పర్వతము అని అంటున్నాను నేను. ఎందుకు నేను ఆ మాట చేర్చడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇక్కడ మనందరం అర్థం చేసుకోవడానికి ఒక ప్రవచనాన్ని నేను మీకు చూపిస్తాను. ఆ మాటలు మీరు చదవాలి. జకరియా పుస్తకంలో 14వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకోవచ్చు. ఆ మాటలు చదువుకుందాం. చూడండి నాన్న, జకరియా పుస్తకము 14వ అధ్యాయము 4-5 వచనాలు చదువునానా. ఆ దినమున, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది ఇది? ఈ ప్రవచనం మొదటి వచనంలో ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతం గురించి. ఇప్పుడు భూమండలం మీద చాలా పర్వతాలు ఉన్నాయి. ఇప్పుడు మన విజయవాడలో లేవా కొండలో పర్వతాలు బొచ్చులు ఉన్నాయి. అట్లనే దేవుడు ఏ పర్వతం మీదకి, ఏ కొండల మీదకి ఆయన దిగి వస్తున్నాడు అనేది ఒక ప్రవచనం. అది ఎక్కడ చెప్పబడుతుందంటే జకరియా పుస్తకం 14వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూడొచ్చు. కంటిన్యూ చేయనా. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న. ఇప్పుడు చూడండి, యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద. ఇప్పుడు చూడండి, యెరూషలేము దేవుని యొక్క పర్వతం. మీరు గుర్తుపట్టారా? యెరూషలేము దేవుని యొక్క పర్వతం. దాని ఎదురుగా ఉన్నది ఏంటండి? ఒలీవల కొండ. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి వస్తాడో తెలిసిన? ఒలీవల కొండ మీదకు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏ పర్వతము గొప్పదని చెప్పబడుతుంది అని అంటే యెరూషలేము పర్వతము. ఇప్పుడు ఆయన ఒలీవ కొండల మీద పాదము పెట్టి దిగుతాడు. అది కంటిన్యూ చేయనా. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద, తూర్పు తట్టుననున్నటువంటి ఒలీవ కొండ మీదకి ఆయన పాదములు ఉంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పరచబడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా. చాలు. అంటే ఇదే ప్రవచనాన్ని ఇక్కడ మనం మీకా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి దిగి వస్తాడు? ఇప్పుడు చూడండి, యెరూషలేములో ఒలీవల కొండ మీదకి ఆయన కాలు పాదము పెట్టి దిగినప్పుడు ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది అనేటువంటి విషయాన్ని మనందరం ఇక్కడ ప్రవచనాన్ని చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు దేశం కనుక వెళితే మీకు అక్కడ అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? అది చాలా ఎత్తైన కొండ మీద ఉంటది. ఒలీవల కొండ అన్నిటికంటే ఎత్తైన పర్వతం మీద ఉంటది. సియోను కొండ, యెరూషలేము అనంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందంటే అక్కడ 2 మాస్కులు జరుగుతున్నాయి. ఏంటిది? ఒకటి అలస్కా మాస్క్, రెండవది డోమ్ ఆఫ్ ద రాక్, డోమ్ ఆఫ్ ద మాస్క్.
అంటే ఇప్పుడు యెరూషలేములో అదే ప్లేస్ లో దగ్గర దగ్గర ఆయన దిగువచ్చే యెరూషలేము పట్టణము, ఆ ప్రాంతం కొండపైన ప్రాంతం ఎన్ని ఎకరాలు అంటే దగ్గర దగ్గర 35 ఎకరాల స్థలం. అది సుమారుగా 35 ఎకరాల కొండది, అందరికంటే ఎత్తైనది. ఇప్పుడు ఆ పర్వతం మీద 2 మాస్కులు జరుగుతున్నాయి. ఒకటి ముస్లిమ్స్ అందరూ కలిసి అలాస్కా మాస్క్ అనేది అక్కడ మాస్ జరుగుతుంది, ఆరాధనలు జరుగుతున్నాయి. రెండవది ఇస్రాయేలు ప్రజలు డోమ్ ఆఫ్ ది రాక్, డోమ్ ఆఫ్ ది మాస్క్ అని దాని దగ్గర అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు యెరూషలేములో జరుగుతున్నటువంటి ఆ పర్వతం మీద ఇవి ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకటి ముస్లిమ్స్ ఆరాధన, రెండవది ఇస్రాయేలు ఆరాధన. ఈ రెండు కూడా అక్కడ ఆ ఇస్రాయేల్ దేశం యొక్క స్వాధీనంలోనే, ఆ వాళ్ళ గవర్నమెంట్ లోనే, అధికారంలోనే ఈ ఈ పరిచర్లు జరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ అలాస్కా మాస్క్, డోమ్ ఆఫ్ ది మాస్క్ అనేది, డోమ్ ఆఫ్ ది రాక్ అనేది కూడా ఇది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ యెరూషలేము లో పర్వత శిఖరం మీద ఉన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు రేపొద్దున దేవాది దేవుడు రేపొద్దున ఏం చేయబోతున్నాడంటే అక్కడికి దిగి రాబోతున్నాడు. ఎప్పుడు? రెండవ రాకడలో, ప్రభు యొక్క రెండవ రాకడలో ఆ యెరూషలేము ఆ ఒలీవల కొండ మీదకి ఆయన దిగి రావడాన్ని మనందరం కూడా ఇక్కడ మీకా గ్రంథంలో మనందరం 4వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఇందులో రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ దానియేలు పుస్తకంలో కూడా చూడండి, 2వ అధ్యాయం 44వ వచనం కూడా చదవండి నాన్న. దానియేలు పుస్తకం 2వ అధ్యాయం 44వ వచనం చదవండి. దానియేలు పుస్తకం 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, ఇప్పుడు చూడండి, పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యము స్థాపించును, నాశనము కలుగదు. ఆ రాజ్యము ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము పొందిన వారికి గాక, అది పొందిన వారికి కాక మరి ఎవరికి కూడా చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. అది యుగముల వరకు నిలిచుండును. అంటే పరలోక రాజ్యం భూమి మీదకి రావడాన్ని, ఆయన రాజుగా భూమి మీద పరిపాలన చేయడాన్ని డైరెక్ట్ గా దానియేలు ఆ దర్శనంలో మనం చూస్తున్నట్లుగా మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేస్తాడంటే అన్ని రాజ్యములను పడగొట్టి ఆయనే రాజుగా, ఒక గొప్ప యాజకుడిగా పరిపాలన చేయబోతున్నాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడలో జరిగేటువంటి విషయాలు. ఇప్పుడు దానియేలు ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, ఇదే విషయాన్ని మీకా కూడా ప్రవచిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు ఇంకా జరగలేదు. గమనించారా? ఇప్పుడు మనందరం చెప్పుకునే విషయాలు, ధ్యానం చేసే విషయాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంట? అనేక మంది అన్యజనులు గొప్ప ప్రవాహము వలె వస్తారు అని రాయబడింది. ఎందుకు గొప్ప పర్వతం అని చెప్పబడింది? ఎందుకు ప్రవాహం వలె అన్యజనులు వస్తున్నారు అని అంటే, నాకు తెలిసి ఇది అక్షరానుసారమైంది కాదు. పర్వతము అన్నిటికంటే ఎత్తుగా ఉన్న పర్వతం అనే మాటకి అర్థం ఏంటంటే, ఆ పర్వతం మీద దేవుడు నివాసం ఉండి అక్కడ ఆయన రాజ్యాన్ని స్థాపించి అక్కడ నుండి ఆయన భూమండలం మొత్తాన్ని పరిపాలన చేయబోతున్నాడు. గమనించారా? అంటే ఆయన నివాసం ఉన్న పర్వతము ఈ భూమండలం మీద అన్నిటికంటే గొప్పది అని అర్థం చేసుకుంటున్నారండి? అందుకనే గొప్ప పర్వతము, అన్నిటికంటే ఎత్తైనది అనే పదాలని వాడడాన్ని మనం చూడొచ్చు. న్యాచురల్ గా పర్వతాలు ఎత్తైనది అని కాదు, కానీ నా ఉద్దేశం ప్రకారం
మహాదేవుడైన మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు అక్కడ నివాసం ఉండి రాజ్య పరిపాలన చేస్తున్నాడు గనక ప్రజలందరి దృష్టి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి దృష్టి ఆయన వైపు చూస్తారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నారు అక్కడ? అక్కడ 2వ వచనం చదువునానా? 4వ అధ్యాయం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి, ఇప్పుడు చూడండి, అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, ఇప్పుడు చూడండి, సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును, యెరూషలేములో నుండి యెహోవా యొక్క వాక్యము బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై, ఇప్పుడు చూడండి, అన్యజనులు అందరూ కూడా ఏమని చెప్పుకుంటారంటే, మనకి యెరూషలేములో నుంచి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమవుతుంది. ఎవరు ఇవన్నీ చెప్పుకునేది? అన్యజనులు. గమనించారండి? అన్యజనులు చెప్పుకుంటున్నారంట. ఆయన తన మార్గముల విషయమై మనకి బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకుంటారంట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చూడండి, అన్యజనులు అనేక మంది ఏమని చెప్పుకుంటారంటే, మనందరం ఆయన త్రోవల్లో నడుద్దాం రండి, ఆయన ధర్మశాస్త్రంలోంచి ఆయన తన వాక్కును పంపి మనతో మాట్లాడుతున్నాడు, మనందరం కూడా నేర్చుకుందాం రండి, ఇది మనకెంతో మేలు అని ఒకరితోనొకరు చెప్పుకుంటారంట. గమనించారా? ఇప్పుడు మీరు చూడండి, ఒకరితోనొకరు చెప్పుకుంటున్నారండి. ఈ రోజున పలానా చోట దేవుని యొక్క వాక్యం వినపడుతుంది, పలానా చోట దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచబడుతుంది, ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు, మనందరూ నేర్చుకుందాం రండి, దానిని అర్థం చేసుకుందాం రండి, ఇది మనందరికీ ప్రయోజనకరమైంది, ఇది ఆయన రాజ్యానికి మనందరం కూడా సిద్ధపడవచ్చు అని ఒకరినొకరు ప్రేరేపించబడి, నడిపించబడి, ఎరిగిన వారై తెలుసుకొని వెంబడిస్తున్నారండి తమకు తామే. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ రోజుల్లో ఎవరైనా అలా అనేవాళ్ళు ఉన్నారండి? ఒక్కళ్ళన్నా, అయ్యా మనం దేవుని వాక్యం నేర్చుకుందాం రండి, యెహోవా వాక్యం పలానా చోట దొరుకుతుంది రండి, మనం నేర్చుకుందాం, మనం ఆయన రాజ్యానికి వారసులు అవుతాం, ఎవరన్నా పిలిచేవాళ్ళు ఉన్నారండి? ఉన్నారండి? ఎవరికన్నా అర్థమైంది అంటారా ఈ విషయాలు? నేనేమంటానంటే, 2వ రాకడలో ఆయన తన రాజ్యమును భూమండలం మీదకి తీసుకొని వచ్చినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? కంటిన్యూ చేయమా, అది కంటిన్యూ చేయి. ఆయన మధ్యవర్తి అయి, ఇప్పుడు చప్పలు కొట్టండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీరుస్తాడు. ఇప్పుడు దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. బలము గల అన్యజనులు అంటే ఎవరు? ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీరుస్తాడు. అంటే భూమండలం మీద ఇప్పుడు ఏం లేదు, ఆయన నీతి న్యాయాలు ఇప్పుడు భూమండలం మీద జరగటం లేదు. గమనించారా? అక్రమస్తుల చేతుల్లో బంధించబడి ఉంది దేవుని రాజ్యం. ఇప్పుడు రేపొద్దున 2వ రాకడలో ఆయన తన రాజ్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలందరి ముందలకి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ న్యాయము తీరుస్తాడు. చదువునానా? వారు తమ ఖడ్గములను చూడండి, ఇక్కడ ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? దూరముననున్న అన్యజనులకు, బలము కలిగినటువంటి అన్యజనులకు తీర్పు తీరుస్తాడంట దేవుడు. అంటే వీళ్ళంతా ఎవరంటే, ఇప్పుడు అమెరికా దేశం ఉంది. ఇప్పుడు అమెరికా అనేక దేశాల మీద యుద్ధాలు చేయగలదు. రష్యా ఉంది, అనేక దేశాల మీద యుద్ధాలు చేయగలదు. ఇస్రాయేల్ దేశం ఉంది, అనేక దేశాల మీద యుద్ధం చేయగలదు. ఎందుకంటే వీళ్ళందరూ బలము కలిగిన రాజ్యాలు,
చిన్న చిన్న రాజ్యాలన్నిటినీ కూడా కొల్లగొట్టి వాళ్ళ చేతి కింద పెట్టుకొని యుద్ధాలు చేసేటువంటి బలమైన అన్య దేశపు రాజులు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ అన్య దేశపు రాజులన్నిటి మీద దేవుడు తీర్పు తీర్చి ఒకే ఒక్క దేవుడుగా నిలబడి ఆయన ఒకే ఒక్క రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మనకు ప్రధాన యాజకుడుగా ఆయన నిలబడి రేపు యెరూషలేములో ఆయన రాజ్యమును పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దానియేలు పుస్తకం 2:44 చదువుకున్నట్టుగా ఆయనే బలమైన రాజులందరినీ కూడా తీర్పు తీర్చి అణిచి వేసేస్తాడు. రేపు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయాన్ని జరిగించి అనేకుల సమస్యలను పరిష్కరించే ఒక రాజు, దేవుడు, యాజకుడుగా ఆయన యేసుక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఒకటి పర్వతము, గొప్ప పర్వతము, రెండవది గొప్ప ప్రవాహ జన సమూహము. మరి అనేక అన్యజనులు, ప్రపంచంలో ఉన్న ఆ రాజులు, అధికారులందరినీ దేవుడు తీర్పు తీర్చిన తర్వాత వారందరికీ నీతి న్యాయములు చేసేటువంటి దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ఈ మూడవ అంశం ఏంటంటే గొప్ప సాక్ష్యము. అంటే అన్యజనులు అనేక మంది గొప్ప సాక్ష్యం పలుకుతారు. ఏమని సాక్ష్యం పలుకుతారు? అక్కడికి వెళ్దాం రండి, యెరూషలేములో మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, అక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు, అక్కడ రాజు చక్కటి పరిపాలన చేస్తున్నాడు, మనందరం అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం రండి. ఇది అనేకులు ఒకరికొకరు ఇతరులకు సాక్ష్యము చెబుతూ నడిపించబడతారు. గమనించారా? నాలుగవది ఏంటంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మధ్యవర్తిగా ఉండి అనేక జనములకు న్యాయము తీర్చును. చూడండి, అనేక జనములకు, అన్యజనులకు న్యాయము తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక భూమండలం మీద ఎక్కడా కూడా న్యాయమును జరగవు. ఇప్పుడు చూడండి, యెషయా పుస్తకంలో గనుక మనం చదువుకున్నట్లయితే 11వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువునానా? యెషయా పుస్తకం 11వ అధ్యాయము. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. ఇప్పుడు చూడండి, యెషయా పుస్తకం 11వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును. చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును, మేకపిల్ల దగ్గర పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? రేపు రెండవ రాకడలో ఆయన తన రాజ్యమును ఈ భూమండలం మీదకి తీసుకొని వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యాలు ఇవే. 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి కార్యాలు. అంటే ఆయనే నీతి సూర్యుడై ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి ఆయన రాజ్యములన్నిటిని కూడా అణగదొక్కి వాటికి తీర్పు తీర్చి బలమైన అన్యజనుల రాజ్యములను తీర్పు తీర్చిన వాడై ఇప్పుడు ఏం చేస్తాడంటే 1000 ఏళ్ల పరిపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఆయన రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చదువుకునేది. యెషయా పుస్తకం 11వ అధ్యాయం 6 నుంచి 9 వరకు మనం చదువుకునేటువంటి విషయాలు అవే. అలాగే జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చదువునానా? జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకున్నానా? జకర్యా పుస్తకం 9వ అధ్యాయం ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేసేదను. ఇప్పుడు చూడండి, ఇక యుద్ధాలు చేయడానికి రథాలు, కత్తులు, కటార్లు అక్కర్లా.
యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యెరూషలేములో ఇక గుర్రాలతో పని లేదు, యుద్ధపు విల్లు లేకుండా పోవును. యుద్ధాలు చేయడానికి యుద్ధపు విల్లులతో పని లేదు. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. ఈ రాజ్య వార్త, సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయబడును. సముద్రము నుండి సముద్రము వరకు, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూసారా, జకర్యా ప్రవచించాడు, యెషయా ప్రవచించాడు, మీకా ప్రవచించాడు. రేపు ఆయన రాజ్యము భూమండలం మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో ఎంత చక్కటి పరిపాలన జరుగుతుంది. అన్యజనులందరూ కూడా దేవుని పర్వతము దగ్గరికి పరిగెత్తుకుంటేస్తారు. ఇవన్నీ అక్షరాల ఇప్పుడు యెరూషలేముకి వెళ్తే చూడొచ్చండి. అక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ ఉంది, అలస్కా మాస్క్ ఉంది. ఆ ప్రదేశాల మీదకి రేపొద్దున అక్కడే దిగివచ్చి ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 3వ వచనంలోనే గొప్ప నెమ్మది కలిగి శాంతి సమాధానములు భూమండలం మీద ఏలుబడి చేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదే విషయాన్ని జకర్యా పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చదువుకోవచ్చు. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతి యగు యెహోవా వాక్కు. ఇప్పుడు చెప్పండి, ఇదే మాట మనము మీకా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువునానా? మీకా పుస్తకం 4వ అధ్యాయం 4వ వచనం చదువునానా? ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. చూసారా? అంటే ఇప్పుడు జకర్యా ఏ విషయాన్ని ప్రవచించాడో అదే విషయాన్ని మీకా ఇక్కడ 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా అదే విషయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ద్రాక్ష చెట్టు కింద అంజూరపు చెట్టు కింద అంటే అర్థం ఏంటి అండి? యుద్ధాలు లేవు, ఇబ్బందులు లేవు, కత్తులు లేవు, కటారాలు లేవు, గుర్రాలు లేవు, మరి ఏమీ లేవు. ఇప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిపాలన చేస్తే ఆయన రాజ్యం అలాగుంటదండి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈటె కత్తులను, తమ ఖడ్గములను వ్యవసాయపు పనిముట్ల వల్లే మార్చేసుకుంటారంట. ఎందుకంటే ఇక ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, ఎవరితో యుద్ధాలు, ఇతర దేశాలతో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, పెద్ద దేశం చిన్న దేశాల మీదకి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. పెద్ద దేశాలు అనబడిన వాళ్ళందరినీ కూడా దేవాది దేవుడు అణిచివేసేసాడు. వాళ్ళందరినీ కూడా అణిచివేసి దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఒక గొప్ప నెమ్మది సమాధానం కలిగినటువంటి ఆయన రాజ్యాన్ని భూమండలం మీద యెరూషలేములో స్థాపించి పరిపాలన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు చూడండి, మొదటి రాజుల పుస్తకంలో కూడా 4వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. మొదటి రాజుల గ్రంథం. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారిని దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ ద్రాక్ష చెట్ల క్రిందను. ఇప్పుడు చూడండి, తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుడి. అంటే ఇప్పుడు ఏం లేదు, భయం లేదు, నెమ్మది కలిగి ఉన్నారు. 6వది ఏంటో తెలిసిన? గొప్ప భద్రత కలిగి ఉన్నారు, సేఫ్టీ జోన్. దేవునికి మహిమ కలుగును గాక. ఫుల్ సెక్యూరిటీ. ద్రాక్ష అంజూరపు చెట్ల కింద చక్కగా ప్రశాంతం కూర్చొని గొప్పగా వాళ్ళు నెమ్మది పొందడాన్ని మనం చూడొచ్చు. 7 విషయాలు ఉన్నాయండి.
మొట్టమొదటి గొప్ప పర్వతము, గొప్ప ప్రవాహ జలములుగా మరి ప్రజలందరూ రావడాన్ని మనం చూడొచ్చు. అలాగే గొప్ప సాక్ష్యము చెప్తూ దేవుడే మధ్యవర్తి అయి ఉంటాడని, ఆయన యాకోబు మరి నివాసం ఉండే గొప్ప ఇశ్రాయేలు ప్రజల నివాసం ఉండే గొప్ప పర్వతం మీద యెహోవా వాక్కు ప్రత్యక్షపరచబడుతుందని, ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడని మనందరూ నేర్చుకుందాం రండి అని గొప్ప ప్రవాహం వల్ల జనసమూహం వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో మధ్యవర్తిగా ఎవరుంటున్నాడు? నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటున్నాడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపాలన చేసేటప్పుడు, వాళ్ళకి నీతి న్యాయాలు జరిగిస్తున్నప్పుడు గొప్ప నెమ్మది కల వాళ్ళై, భయము లేకుండా ఏ దేశం మీదకి యుద్ధాలు చేయడానికి ఎవరు వస్తారో అని భయం లేకుండా ఒక చక్కటి భద్రత కలిగినటువంటి వారిగా, నెమ్మది కలిగినటువంటి పరిపాలన జరగడాన్ని మనం చూడొచ్చు. ఏడవదిగా ఒక గొప్ప విశ్వాసం అనొచ్చు. 5వ వచనం చదువున్నానా? 5వ వచనం చదవండి. 4వ అధ్యాయం, మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. సకల జనములు తమ దేవతల నామము స్మరించుచు తమ దేవతల యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉంటారు, నడుచుకుంటారు. ఇప్పుడు చూడండి, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూను ఇప్పుడు చూడండి మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూను తలంచుకొందుము. దేవునికి మహిమ కలుగు. అమ్మా, స్మరించుకొందుము. చూసారా? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఈ 4 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా వాళ్ళు చూసి, ఇప్పుడు అక్కడ శేషించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోతారంటే, యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించి అందరూ ఏమంటారంటే, మన దేవుడైన యేసుక్రీస్తునకు మనమందరం కూడా నిత్యము ఆరాధన చేద్దాం, స్తుతిద్దాం రండి అని వీళ్ళు గొప్ప నిర్ణయాన్ని బయటికి తీసుకొని వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. 1000 ఏళ్ల పరిపాలనలో శేషించిన మిగిలిపోయిన జనాంగాన్ని దేవుడు, మరి వారు ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్యను దేవుడుగా అంగీకరించి వెంబడించడాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి 7 సంగతులు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అంత్య దినములలో. ఎప్పుడు? ప్రభు 2వ రాకడలో జరిగేటువంటి ఈ కార్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రారంభించబడినాయి అంటే, మత్తయి సువార్తలో 4:17లో దేవుని యొక్క రాజ్యము యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడడం జరిగింది. అనేకులకు సువార్త ప్రకటించబడడం ద్వారా ఇప్పుడు అంతరంగాల్లో, మనుషుల యొక్క హృదయాల్లో దేవుని యొక్క రాజ్యము విస్తరించబడింది. చదవండి, ఆ మాట చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు. ఇప్పుడు చూడండి, మారు మనసు పొందండి అని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ప్రజల గుండెల్లో విస్తరిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు పొందిన వాళ్ళలో విస్తరించబడతా ఉంది. గమనించారా? ఇప్పుడు అనేక మంది అన్యజనులు ఎప్పుడు వస్తున్నారు? అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 14 నుంచి 17 వరకు చదవండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 14 నుంచి 17. అన్య జనములలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుట. అదిగో, ఒక జనమును ఏర్పరచుకుంటున్నాడు. వారిని ఎలాగూ మొదట కటాక్షించెను సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు ఉన్నవి. ఎట్లనగా ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను. 2వ రాకడ ఇది. మనుషులలో కడమవారును, బహిరంగ రాకడ. మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెను ఆ సమస్తమైన అన్యజనులకును. గమనించారా? అన్యజనులను, సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి మరలా ఆయన కడుతున్నాడు. ఇవన్నీ కూడా ఆయన రాజ్యము ఇప్పుడు మరుగయుండి రహస్యంగా మన గుండెల్లో స్థాపించబడినటువంటి, మన జీవితాల్లో స్థాపించబడినటువంటి ఆయన రాజ్యమును గురించినటువంటి సూచన. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన పుస్తకం 21
మొదటి 4 వచనాలు మనం చదువుకోవచ్చు. ప్రకటన పుస్తకం 21 మొదటి 4 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయిను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము పట్టణమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట ఒక ఆయన రాజ్యము రావడాన్ని మనం చూడొచ్చు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడయుండును, తోడయుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేయును. పరలోకం నుండి మన మధ్యకు ప్రత్యక్షంగా రాబోయేటువంటి దేవుని రాజ్యము. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, వెంటనే ఇప్పుడు నేనేమంటే 3 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజల యొక్క దుర్మార్గతను, పాపాన్ని, వాళ్ళకు వచ్చేటువంటి శిక్షల గురించి మాట్లాడుతున్నప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ఏం జరుగుతుంది? నేనేమంటానంటే ఆయన నమ్మిన ప్రజల మీద ఆయన నిరంతరమైనటువంటి కనికరాన్ని, కృపను కుమ్మరించడాన్ని చూడొచ్చు. ఇప్పుడు మనందరి పరిస్థితి కూడా అదే. ఆయన కనికరము చేత మనందరినీ ఆయన రాజ్యానికి సిద్ధపరిచేటువంటి దినాలు బ్రతికొండగానే ఆయన రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు నేనేమంటానంటే ఈ ప్రవచనం ఇంకా రేపు 2వ రాకడలో నెరవేర్చబడేటువంటి ప్రవచనం కొరకు ఇప్పటి నుంచే మనందరం కూడా ఆ ప్రవచనాలన్నిటినీ దేవుడు ఈ భూమండలం మీద ఆయన రాజ్యాన్ని, పరలోకం నుండి ఆయన రాజ్యం భూమి మీదకి దిగి రావడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి తెలిసిన? విశ్వసించిన వాళ్ళమై మరణించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనందరం విశ్వసించిన వాళ్ళమేనండి? మనందరం కూడా విశ్వాసం ఉంచిన వాళ్ళమైతే తప్పకుండా ఆయన పునరుద్ధానంలో లేపబడి ఆయన 2వ రాకడలో ఆయన మేఘారూఢుడై వచ్చేటప్పుడు మనందరం కూడా రెప్పపాటులో ఆయన లేపబడి ఆయనను కలుసుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప నిరీక్షణతో కూడినటువంటి ప్రవచనమో చూడండి. ఆయనే నీతి సూర్యుడై ఉదయిస్తాడు. ఆయనే భూమండలం మీద తన రాజ్యాన్ని బహిరంగంగా, ప్రత్యక్షంగా ఆయన రాజ్య పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. ఈ విషయాలు మనకు అర్థమైనప్పుడు నిజంగాండి మనందరం కూడా గొప్ప నిరీక్షణ కలిగి ఆయన రాజ్యంలో నేనుండాలి అని ఒక అన్యజనులు మొరపెడుతున్నప్పుడు, అన్యజనులు రండి యెరూషలేము పర్వతం మీద, ఇదిగో మనం అక్కడికి వెళ్దాం, అక్కడ ఉపదేశం బయలుదేరిందంట, ఇదిగో అక్కడ ఉపదేశం నేర్చుకుందాం రండి అని ఒకళ్ళనొక్కళ్ళు చెప్పుకుంటున్నారండి. ఈరోజు మనం ఎంత ధన్యులమో. ఈరోజు మనందరం కూడా పర్వత శిఖరం మీదకి రాబోయే ఆయన రాకడ ప్రత్యక్షతలో ఆయన రాజుగా పరిపాలన చేయడానికి ఆయన వస్తున్నాడనే ప్రత్యక్షతను మనం ఎరిగిన వాళ్ళమై అలాగున మన హృదయాలు ఆయన రాజ్యమును మన హృదయంలో పెట్టుకొని సిద్ధపడాలి. అలాంటి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్రి నీ వాక్కును ఆత్మను పంపి మీకా గ్రంథములో 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మాతో తేటగా మాట్లాడి రేపు భవిష్యత్తులో జరగబోయే 2వ రాకడ, అంత్య దినములలో 2వ రాకడలో నీ రాజ్యము పరలోకం నుండి దిగివచ్చి మనుషులందరూ ఉన్నటువంటి యెరూషలేము పర్వతం మీదకి దిగి రావడాన్ని నాయనా ప్రవచనముల ద్వారా మీరు మాతో మాట్లాడి మేము ఆ రాకడ కొరకు, మహిమగల రాకడ కొరకు మేము ఎదురు చూడడానికి కావలసిన సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు. ప్రైజ్ ది లార్డ్.